తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి రీసెంట్గా సొసైటీలో మనం చూస్తున్నాం, రకరకాల న్యూస్లు, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అసలు సొసైటీ ఎటెళ్ళిపోతుంది, చాలా భయాలు, చాలా క్వశ్చన్స్ అందరిలో ఉండిపోయాయి. అలాంటి టాపిక్స్ ఇవాళ మేడంతో మాట్లాడి కొన్ని అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మా నందు, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్లో రోజుకొక వార్త మనం వింటున్నాము. అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అలాంటివి చూసినప్పుడు. అండ్ 2 days బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అలానే ఇంకొక ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి నిన్నటి వరకు ఒకటి జరిగింది. ప్రజెంట్ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఇటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు జనాలందరూ కూడా చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తుంటే సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పి 2 sides ఆఫ్ వర్షన్ తీసుకుంటే మనం ఈ కేసుని ఎలా చూడొచ్చు? ఆయన ఫస్ట్ అతని గురించి మాట్లాడుకుంటే, అతన్ని ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా ఇతని గురించి కొన్ని సంవత్సరాల కిందట టీవీలో కూడా టెలికాస్ట్ చేశారు. సో అతను అంటే తల్లిదండ్రులు లేకపోయినా కూడా ఒక చిన్న, ఐ థింక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుంటా, సింగరాయకొండ, అక్కడ వాళ్ళది అసలు సొంతూరు. సో అక్కడ అతను పుట్టి పెరిగాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే ఒక నానమ్మ ఆమె పెంచి పోషించి ఇతన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. అంటే వాళ్ళేం పెద్ద ఉన్నవాళ్ళు కాదు. ఆమె అంటుంది అనమాట, నేను కూరగాయలు అమ్మేసి, బండి మీద కూరగాయలు అమ్మి, అలా నీకు తల్లిదండ్రులు లేరు, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చాలా రోజులు చెప్పేదాన్ని నేను. దాన్ని కూడా మా వాడు విని మంచి స్థితికి వచ్చాడు అని. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆమె చాలా ఇలా బర్స్ట్ అయిపోయారనమాట. ఎందుకు ఇలా అయింది, మా వాడు అలాంటి వాడు కాదు, ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఇది కాదు అని చెప్పే వాడు, కానీ ఇలాంటివన్నీ మా వాడి మీద కావాలని చేస్తున్నారు అని ఆవిడే బాధ. జనరల్గా మన వాళ్ళ మీద ఎవరు ఏం చేసినా కూడా మనం ఏం చేస్తామంటే సమర్థించుకోవడానికే ట్రై చేస్తాం. సో అందులో ఆవిడ చెప్పిన దాంట్లో తప్పు అంటే కరెక్ట్ ఉండొచ్చు. అంటే ఈవిడికి చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయిని చూసిన పరిస్థితే తెలుసు, కానీ బయటికి వెళ్ళాక ఒక ఐపీఎస్ పొజిషన్ వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటాడు, అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈవిడికి తెలియకుండా ఉండొచ్చు అది. సో అందుకని ఆమె ఏం చేస్తుందంటే మా వాడు మంచివాడని చెప్తుంది. ఇతను ఒక చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడి కొన్ని చోట్ల ఆఫీసులలో కూడా తను పనిచేశాడు. చేసిన తర్వాత కష్టపడి చదువుకున్న తర్వాత తను ఒక కానిస్టేబుల్గా తను సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత ఇతని హయ్యర్ ఆఫీసర్ ఎవరైతే సిఐ ఉన్నారో అతడు కావాలని ఇతన్ని చాలా హెరాస్ చేసేవాడట. మరి అది ఎందుకు పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయో మనకు తెలియదు. అందరూ డ్రిల్ చేస్తూ ఉంటే నువ్వు 1 hour ఎక్స్ట్రా చేయమని, నీకు అది రాదని ఇది రాదని అందరి ముందు ఇన్సల్ట్ చేయడం అలా చేస్తే అతను చాలా హర్ట్ అయిపోయాడు. అతను అయిపోయి, నేను ఎప్పుడైనా కూడా ఒకరిని శాసించేలాగా, ఒకరు నేను చెప్పినట్టు వినేలాగా ఉండే పరిస్థితి రావడం కానీ నేను ఇలా చేయకూడదని, ఇలా నేను చేయలేను అని చెప్పేసి రిజైన్ చేశాడు. రిజైన్ చేసి చాలా పట్టుదలగా 5 times రాశాడండి ఐపీఎస్. రాస్తే అతనికి ఒకసారి ఐఆర్ఎస్ వచ్చిందనమాట, అంటే రెవెన్యూ సర్వీస్ వచ్చింది. అతను మళ్ళీ అందులో కూడా కాదని చెప్పేసి ఫైనల్గా ఐపీఎస్ రాసి 356th ర్యాంక్ ఎబోవ్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. సో అందరూ చాలా అతన్ని అప్రిషియేట్ చేశారు. అంటే ఎవరు లేరు, ఇన్స్పిరేషన్ లేదు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, అయినా నువ్వు ఇలా చేసావని చాలామంది అతన్ని అప్రిషియేట్ చేశారు. అతను ఒక ఐకాన్గా తీసుకొని అతను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో అంత కష్టపడి జీవితం అంటే ఏంటో తెలుసు, లగ్జరీ లైఫ్ అతనికి తెలియదు. నా వాళ్ళంటూ ఎవరూ లేరు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు. నానమ్మ అనేవాడు కొంచెం పెద్ద ఆవిడ, అంతే కదా, ఆవిడకి ఇప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి, సొసైటీ ఎలా ఉంది, పోకడ ఎలా ఉందనేది తెలీదు. ఇవన్నీ దాటుకొని నిన్ను నీవు నిరూపించుకొని ఇవాళ ఒక ఐపీఎస్ అంటే చాలా ప్రెస్టీజియస్ ఇది కదా, చాలా. సో వాళ్ళు ఎప్పుడు చూసినా, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే శాసించేది, వాళ్ళ కను సైగలతోనే వాళ్ళు ఏది కావాలో ఏది వద్దో అని చెప్పే ఇది అధికారము ఉంటుంది, ఆ దర్పము, ఆ డాపు ఉంటుంది. మరి అంత ఉన్నత స్థాయికి వచ్చి ట్రైనీగా ఉన్నప్పుడు
నేషనల్ పోలీస్ అకాడమీలో అతను ట్రైనింగ్గా ఉన్నప్పుడు అంతకంటే ముందే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేది కర్ణాటక నుంచి. ఈమె కూడా ఇప్పుడు ఐపీఎస్ ట్రైనీనే. సో ఆవిడతో పరిచయం ఉంది. సో ఆవిడ కూడా అందులో ఉంది అన్న ఉద్దేశంతో సరే ఫ్రెండ్ కదా అనేసి వచ్చారు. సో ఫ్రెండ్ లాగానే ఉన్నారు వాళ్ళిద్దరు. ఉన్న తర్వాత మీకు తెలుసు కదా ఈ ప్రపంచంలో ఆడా మగ అంటే లాస్ట్కు దేనికి దారి తీస్తుందంటే ఇలాంటి రిలేషన్షిప్కే దారి తీస్తుంది. నిజమైన ఫ్రెండ్, నిజమైన అబ్బాయి నిజంగా నీతి నిజాయితీగా అసలు ఎటువంటి స్వార్థం లేకుండా ఉండాలి అంటే అది చాలా కష్టం. అలా ఎవరైనా ఉండొచ్చు, ఉంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కదా కదా ఏదైనా సరే. సో ఇలాగే వీళ్ళు కూడా ఉన్నారు. సరే ఇద్దరికి పెళ్లి కాలేదు అప్పట్లో. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండి లాస్ట్గా ఫిజికల్ రిలేషన్ వరకు వచ్చింది. మరి ఏమైందో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అన్నప్పుడే ఇంకా నీకు అయిపోయింది, ఆమె నీ మనిషి కాదు. సో నీకు ఇంతకుముందు ఉన్న రిలేషన్షిప్ ఏముందో ఆమెతో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు అప్పుడే ఆ రోజే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. ఎందుకంటే సామాన్యులు జనరల్గా మామూలుగా అంటారు పెళ్ళైన దాన్ని వెనక ఎందుకు రా పడ్డావు అని జనరల్గా మామూలుగా. మరి అట్లాంటి నువ్వు ఒక హై పొజిషన్లో ఉండి ఒక ప్రొఫెషనల్ అయి ఉండి అంటే ట్రైనింగ్ అంటే చాలా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండి. అన్ని విధాలా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. డిసిప్లిన్ వైజ్ ప్లస్ కెరియర్ వైజ్ నేను చాలా పర్ఫెక్ట్ అనే నిరూపించుకోవడానికి ఉండేది అది ట్రైనింగ్. మరి ఆ ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు ఆమెకి ఎప్పుడైతే పెళ్ళైపోయిందో నువ్వు అప్పుడే కట్ చేసుకోవాల్సింది. సో నేను ఇతని వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇతను ఎందుకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అతను నువ్వు కంట్రోల్ చేసుకోలేక అతను రాసిన సూసైడ్ నోట్లో మనం ఇప్పుడే చూసాము. సో నేను ఆమెతో కంటిన్యూ చేస్తున్నాను. సో కాబట్టి నాకు ఇష్టం లేకుండా కూడా వచ్చేది, అది తప్పండి. ఇష్టం లేకుండా ఎవరితో ఏ పని చేయించలేరు ఇష్టం లేకుండా కదా. ఇప్పుడు అతను ఏమంటాడంటే నేను లోపల ఉంటే నువ్వు గేట్ తెరువు అనేది, తలుపు తెరవమనేది, తలుపు దబదబా కొట్టేది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు అసలు తలుపే తెరవకు. తలుపు విరగొట్టేస్తుందా? విరగొట్టదు కదండి. తలుపు విరగొట్టింది అనుకో నలుగురికి తెరుస్తుంది, తన పేరే బయటకు వస్తుంది. యు విల్ బి ఇన్ సేఫ్ సైడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతను కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఇద్దరు కలిసి టైం అనేది బాగానే ఎంజాయ్ చేశారు, ఇద్దరు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇతనికి ఈ మధ్య కాలంలో నేను విన్నదంటే పెళ్లి చూపులు చూస్తున్నారు, తనకి పెళ్లి కాలేదు. సో ఇంకా ఎప్పుడైతే ఇతనికి మరి వేరే వాళ్ళు తన లైఫ్లోకి వస్తున్నారు అనుకున్నప్పుడు అతను చెప్పాడనమాట, ఇంకా ఇన్ని రోజులు చేసింది ఏదో చేసాము, ఇప్పుడు ఇంకా స్టాప్ చేద్దాము, నీవు వేరే నేను వేరే, నీకు నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆమె దానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇతనితో ఫిజికల్గా ఎమోషనల్గా ఏముండదండి. వీటన్ని ఈ ఫిజికల్ రిలేషన్ ఎవరైతే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోరు లేదా. నాకు మనిషి కావాలి, నాకు మీ మనసు కావాలి, మీ శరీరం నాకు అవసరం లేదు అన్న వాళ్ళు ఫిజికల్ రిలేషన్ ఎప్పుడు పెట్టుకోరు. నిజంగా ఈమె మీద చచ్చేంత ప్రేమ, ఈమె లేకపోతే తను చనిపోతాడన్నంత ఎమోషన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆమె పెళ్ళి అయిపోయిందో నీ మనిషి కాదు. పరాయి భార్యని నువ్వు ఆమెను ముట్టుకున్నా, ఆమెతో మాట్లాడినా, ఇంకొకలాగా నువ్వు బిహేవ్ చేసినా అది తప్పే. ఇలాంటి విషయాలు సామాన్య ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న ఇతను ఉన్నప్పుడు ఇతనే ఆ తప్పు చేస్తే దానికి ఇంకా అసలు ఏమన్నా ఉందా అండి? కంచే చేను మేస్తున్నట్టు కదా. ఇప్పుడు న్యాయం జరిగే వాళ్ళు న్యాయం చెప్పాల్సిన మీ దగ్గరికి అందరూ వస్తే మీరు న్యాయం చెప్పకపోగా మీరే అన్యాయం చేస్తే దానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇతను ఎదుర్కొన్నది కూడా అదే. సో ఆమెకు చెప్పాడనమాట, ఇంకా కాదు అన్నప్పుడు ఆమె అది తను తీసుకోలేకపోయింది అనమాట. లేదు అలా కాదు ఇలా కాదు, నాకు అతనితో ఇష్టం లేదు అనేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుంది. అంటే ఇందులో ఒక 50% మాత్రమే మనం నమ్మాలి, 100% నమ్మడానికి లేదండి. నన్ను లాక్కొని వచ్చేసాడు, నా మీద కత్తులు. ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లో కత్తులు ఉంటాయో ఉండవో నాకైతే తెలియదండి. ఉంటాయా కత్తులు? ఎవరి దగ్గర ఉంటాయి? సెక్యూరిటీ ఉన్నప్పుడు కత్తులతో లాక్కొచ్చి బెదిరిస్తే ఎవరొకరికి చెప్పొచ్చు కదా పక్క వాళ్ళకి. అంతే కదా. నా మెడ మీద కత్తి పెట్టేశాడు, దాని తర్వాత నన్ను చంపబోయాడు, నన్ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. ఇవన్నీ అంటే ఇందులో రిలేషన్షిప్ లో ఉన్నారు అనేది మాత్రమే మనం నమ్మొచ్చు. ప్లస్ ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా మీరు అదే కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే తను అది వద్దు అన్నాడో ఆమె దాన్ని బ్రేక్ చేసుకోలేకపోగా
ఇవన్నీ చేసింది. సో ఇద్దరు నన్ను లాక్కొచ్చాడు, నా మీద ఏదో కంటమ్స్ విసిరేశాడు. తర్వాత నా పాస్వర్డ్ నా దగ్గర నుంచి బలవంతంగా లాకాడండి. నీ పక్క రూమ్ లోనే ఇంకొక ఐపీఎస్ ఉంటారు, ఇంకొక ట్రైనీ ఉంటారు. నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు గట్టిగా అరవాలి, కేకలు పెట్టాలి. నా దగ్గర పాస్వర్డ్ లాక్కుంటున్నాడు, నా ఫోన్ లాక్కుంటున్నాడు, నన్ను ఈ రూమ్ లో బంధించాడు అని నువ్వు గట్టిగా కేకలు వేస్తే ఎవరైనా వస్తారు. సో ఇందులో కొన్ని మాత్రమే నమ్మొచ్చు నందు, కొన్ని మాత్రం నమ్మడానికి లేదు. నేను అలా అని ఇతను చాలా క్లీన్, ఇతను చాలా పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. కొన్ని విషయాలు మాత్రం మనం నమ్మడానికి అయితే వీల్లేదు, అంటిల్ అన్లెస్ మళ్ళీ మనకి కరెక్ట్ గా రిపోర్ట్ వచ్చేదాకా. సో అది ఆమె తీసుకోలేకపోయింది. ఇతను ఏం చేశాడంటే టు బీ సేఫ్ సైడ్, ఎందుకంటే పెళ్ళైన అమ్మాయి కదా, పెళ్ళైన ఆమెతో నువ్వు ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడమే ఒక బ్లండర్ మిస్టేక్. సరే రేపొద్దున ఏదన్నా వాళ్ళ హస్బెండ్ కు తెలిస్తే నన్నేమన్నా అంటారేమో అనేసి అతను చేయాల్సినది వీడియోలు తీసుకోవడము అవన్నీ చేసి, ఇదిగో మీ ఆవిడ నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండా నా మీద పడిపోతుంది, నన్ను ఇంకా ఏదో చేసేస్తుంది, కాబట్టి నా తప్పేం లేదు, ఇదిగో మీ ఆవిడ నువ్వు కంట్రోల్లో పెట్టుకోమని అతను అవన్నీ మెసేజెస్ అతనికి ఇచ్చి అతనికి పంపించే బదులు, ఆ హస్బెండ్కి పంపించే బదులు నువ్వు అదే తీసుకొచ్చి నీ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరున్నారో, నీకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరి మధ్యలో నువ్వు పెట్టాల్సింది. సరే ఇన్ని రోజులు నేను కంటిన్యూ చేసుకున్నాను, ఇప్పుడైతే నాకు ఆమెకు సంబంధం లేదు, సో నేను వద్దంటున్నా, ఈవిడ నన్ను ఇబ్బంది పెడుతుంది, మీరు ఒకసారి చెప్పండి అని నువ్వు చెప్పాల్సింది. నువ్వు చెప్పలేదు, అది చెప్పకపోతే నువ్వు అతనికి పంపించావు. అతను ఏం చేశాడు, వాళ్ళ హస్బెండ్, మరి ఏ హస్బెండ్ మాత్రం ఊరుకుంటాడండి? ఎంత ఐపీఎస్ అయినా కూడా ఎవరు ఊరుకోరు కదా. ఒకరి భార్యను ఇంకొకరు షేర్ చేసుకుంటున్నారంటే ఎవరు మాత్రం ఊరుకోరు. సో అతను ఈమెను కోపడ్డే, ఈమె ఏం చేసిందంటే, ఇది నీకు నాకు మధ్యలో, మరిద్దరి మధ్యలో ఉండాల్సింది నువ్వు అతనికి ఎందుకు చెప్పావు? సో నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి అతని మీద లేనిపోను, అంటే ఉన్నవి కొన్ని అయితే లేనివి ఇంకా కల్పించేసి కంప్లైంట్ ఇచ్చింది. సో జనరల్గా అంటే భార్యా బాధితులు అంటారు కదా. సో ఇప్పుడు మన సొసైటీలో ఏమిటంటే, ఆడవాళ్ళు ఏం చెప్పినా కూడా, వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, ఒక మినిస్టర్ అయినా, ఇంకొక సెంట్రల్ మినిస్టర్ అయినా, స్టేట్ మినిస్టర్ అయినా, ఆడవాళ్ళు నాకు అన్యాయం జరిగిందంటే ఫస్ట్ తీసుకెళ్లి మగవాళ్ళని లోపలిస్తారు. ఇంకా ఏం చూడరు. మహిళా సంఘాలు వస్తారు, తర్వాత నేనున్నాను నీకు అని అందరు వస్తారు. కానీ మగవాళ్లకు సామాన్యుడి దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు నేనున్నానని ఎవరు రారు. సో ఇతని విషయంలో కూడా అదే జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చారు, అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు ట్రైనింగ్ నుంచి. సో ఆ డిప్రెషన్ అతను తట్టుకోలేక ఏం చేశాడంటే, జరిగిందంతా ఇది. సో నా తప్పు నీ తప్పు లేదని అక్కడ చెప్పడానికి లేదు. తప్పు లేకపోతే అసలు ఆమె నువ్వు అలవే చేయకూడదండి. మీరు చెప్పండి, అది కరెక్టా? అలౌ చేయడం అనేది తప్పు. నీకు ఇష్టం లేదు, నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు, ఇన్ని రోజులు నేను కంటిన్యూ చేసుకున్నాను, పెళ్ళైన ఒక పరాయి స్త్రీని నేను ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఆమెతో అనేది నీకు ఆలోచన ఉండింటే అసలు నువ్వు ఈ రోజు ఈ పరిస్థితి ఇంత వచ్చేది కాదు. అంటే ఒక కష్టపడి రాయి కూర్చుకొని ఒక బిల్డింగ్ కట్టుకున్నట్టు ఎంతో కష్టపడి నువ్వు ఈ రోజు ఈ పరిస్థితికి ఈ స్థాయికి వచ్చినప్పుడు నీ ఆశలు నీ ఫ్యూచర్ అంతా ఒక పేక మేడలాగా కూలిపోయింది. నువ్వు దాన్ని మళ్ళీ నువ్వు బిల్డ్ చేసుకోవాలంటే నువ్వు ఎంత ప్రయత్నాలు చేసి, ఎంత కష్టపడి, ఎంత నిజాయితీగా నువ్వు నిరూపించుకుంటే గానీ మళ్ళీ మీకు ఆ పొజిషన్ రాదు కదా. కాబట్టి ఏం చేశాడంటే, ఇచ్చాడు, తీసుకెళ్ళి అతన్ని నువ్వు ఎందుకు చేసావు అనేసి అతన్ని సస్పెండ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆడవాళ్ళకి సింపతి ఉంటది సొసైటీలో, అయ్యో పాపం అని అంటారు, మగవాళ్లకు లేదు. మగవాళ్ళకి ఏమి జరిగినా కూడా నీదే తప్పు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఆడవాళ్ళు ఏమన్నా చేయనియండి, మనం ఎన్నో చూసాము, చంపడాలు ఇవన్నీ అయినా కూడా వాళ్ళదే కరెక్ట్. ఏం చేస్తారంటే, మళ్ళీ ఒకవేళ ఏదన్నా ఎక్కువ అయింది అనుకోండి, ఇలాగే హరాస్ చేయడము, లేకపోతే జుట్టు పిక్కోవడము, నన్ను ఇదేంటి హరాస్ చేశాడు అదన్న కంప్లైంట్ చేయడం, తీసుకెళ్ళి ఫస్ట్ ఎవరమ్మా పలానాడు తీసుకురా లోపలేసేసి తర్వాత మాట్లాడుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు పాపం ఇతని విషయంలో కూడా పాపం అని కూడా మనం అనకూడదు, ఎందుకంటే ఇతను చేసిన నేను పాయింట్స్ చెప్పిన వైజ్ అయితే ఎమోషన్స్ అనేది నువ్వు కంట్రోల్ చేసుకోలేక రిలేషన్షిప్ ఎవరితో కంటిన్యూ చేయాలి, ఎంతవరకు కంటిన్యూ చేయాలి, ఇప్పుడు ఒకవేళ నా మనిషి కాదు అని అనుకున్నప్పుడు నువ్వు అప్పుడే బ్రేక్ చేయకుండా ఇంతవరకు నువ్వు కంటిన్యూ చేశావు కాబట్టి పాపం అనడానికి వీల్లేదు. అంటే ఒక మంచి పరిస్థితిలో, ఒక మంచి స్థాయిలో ఉన్నావు, చాలా చదువుకున్నావు, అసలు నేను ఇలా చేస్తున్నాను ఈమెతో, రేపొద్దున వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను నలుగురికి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న నేను ఇవాళ అతని ముందు నేను తల ఉంచుకోవాలి కదా
అనేది కూడా ఆలోచించకుండా అతను చాలా ధైర్యంగా రాశాడు, మేము కంటిన్యూ చేసుకుంటున్నాం పెళ్ళయిన తర్వాత కూడా. కాబట్టి ఇతన్ని మనం పాపం అనొద్దండి. కాకపోతే ఏమిటంటే అతను ఒక లెటర్ రాశాడు, నాదేం తప్పులేదు, ఇవన్నీ నేను వీడియోస్ అన్ని నేను పెడుతున్నాను, నన్ను ఇష్టం లేకుండానే అది చేసి, ఇష్టం లేకుండా ఏది ఎవరితో చేయించలేరండి, అవునా, బలవంతంగా ఎవరు చేయించలేరు. సో ఇతను కూడా బోత్ సైడ్స్ తప్పులు ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిజంగా అతను కోలుకోవాలని మనం కోరుకుందాము. అతను నిర్దోషి అయితే తప్పకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగింది ఇది, నా పరిస్థితిలో నేను ఈ పరిస్థితుల్లో ఆమెతో కంటిన్యూ చేశాను, దాని తర్వాత ఆయన రియలైజ్ అయ్యాను, నేను వద్దన్నాను అని నువ్వు ధైర్యంగా ఏదో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినది అయితే ఉంది. సో టు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈమె గురించి మాట్లాడుకుంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు, జనరల్ గా మగవాళ్ళ కంటే లేడీ ఐపీఎస్ అనగానే మనము చాలా క్రేజ్ ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఆ పొజిషన్ కదా, ఆ డాపు, ఆ దర్పము, వాళ్లకు ఇన్బిల్ట్ లాగా వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది వాళ్ళది. నువ్వు అంత మంచి పొజిషన్లో ఉండి మళ్ళీ చెప్పినట్టుగా నలుగురికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన దానివి. సరే, ఏ పరిస్థితులలో నువ్వు అతనికి దగ్గర అయ్యావో, ఏ పరిస్థితులలో నువ్వు దూరం కావాల్సి వచ్చి వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, నువ్వు రియాలిటీ కూడా ఆలోచించుకోకుండా అతన్ని ఇబ్బంది పెట్టావా, లేకపోతే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారో అది సెకండరీ. సో ఇలా నేను కంటిన్యూ చేస్తే రేపొద్దున నా హస్బెండ్కి తెలిస్తే ఏమవుతుంది అనేది ఆలోచించకుండా అనవసరంగా నీ జీవితం నాశనం అయిపోయింది, ఇంకొక తన జీవితం నాశనమైంది. ఏమీ తెలియని ఒక హస్బెండ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఏ కుక్కర్ అంటే మామూలు అయితే ఇంకా మళ్ళీ డ్రమ్ములో కుక్కర్లు ఎత్తుక్కోకుండా కదా అన్నీ అయిపోతున్నాయి, మిక్సీలు, కుక్కర్లు, తోయడాలు, కేకులు తెరిపించడం, ఇప్పుడు లాస్ట్ గా పాములతో కనిపించడానికి కూడా రెడీ అయిపోయారు, పాములను కూడా పట్టుకొని వస్తున్నారు. సో ఏమి తెలియని అతను ఇప్పుడు బలైపోతాడు, అంతే కదా. ఇప్పుడు అతన్ని నువ్వు ఎవరైతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని వదులుకోలేవు, ఇతనితో నువ్వు సంసారం చేయలేవు. లాస్ట్ కి ఏమైందంటే ఈ ఐపీఎస్ అనేది లాస్ట్ కి నీకు గంగలో పోసినట్టే. దేనికి పనికి వచ్చిందండి? ఇప్పుడు మీకు ఇంత కష్టపడి మీరు ఎంత కష్టపడితే మీరు ఈ పరిస్థితికి వచ్చారు చెప్పండి. ఇవన్నీ ఏమి ఆలోచించకుండా, అంటే మనం ఆలోచన శక్తి అనేది జనరల్గా ఏమంటారంటే నందు, చదువుకునే వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎలా ఉంటాయో ఆలోచించి ప్రతి అడుగు ఆచితూచి చేస్తారు. వీళ్ళిద్దరి విషయంలో ఏం ఆచితూచి వేశారు చెప్పండి? మామూలుగా అంటే ఆటో నడుపుకుంటే వాడి భార్య ఎలా చేసిందో అలాగే చేసావు, తర్వాత రిక్షా నడుపుకుంటే అంటే వాళ్ళ తెలివితేటలు అంతవరకే ఉంటాయి. కాన్సిక్వెన్స్ ఇప్పుడు పలానోడున్నాడు, వాడితో నేను ఎంజాయ్ చేస్తా అనేసి వాడిని ఏదో చంపేసి వాడిని ఏదో ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తావు? పెళ్ళైన దానివి వేరే వ్యక్తితో ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తావు? అంత మాత్రం ఆలోచన లేదా? అతనేదో రియలైజ్ అయ్యి వద్దు అన్నందుకు ఇంత క్రియేట్ చేసావు, ఇద్దరు పాడైపోయారు. సో దీనివల్ల ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, నేను దీన్ని ఫేస్ చేయగలనా, అసలు నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను, ఇది తప్పా కాదా, ఇది సొసైటీ నన్ను ఈ పని చేసినందుకు హర్షిస్తుందా అనేది ఎవరైనా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఇప్పుడు ఏమి తెలియని అమాయకుడైన భర్త ఏం చేయాలి ఇప్పుడు? అంటే అతను పంపించినందుకు అతను బేష్, మా ఆవిడ సంగతి ఏంటో నువ్వు నాకు చూపించావనాలా అని అతను సంతోషపడాలా? ఈమె ఎందుకు ఇలా చేస్తుందని ఆమెను వదిలేయాలా? అతనికి ఏమీ తెలీదు. ఎస్, మళ్ళీ థర్డ్ పాయింట్, ఒకవేళ నీకు నిజంగానే నీకు ఇష్టం లేక పెళ్ళయిందో, లేకపోతే పరిస్థితులకు అనుకూలంగా లేక నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావా, అతనితో ఫస్ట్ తెగదెంపులు చేసుకో. ఎవరైతే నీ హస్బెండ్ అతనితో నాకు కాదు, నాకు ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, నా బలవంతంగా నన్ను పెళ్లి చేశారని నువ్వు అక్కడ సెటిల్ చేసుకొని ఇతంతా నువ్వు కంటిన్యూ చేసుకోవాల్సింది. అది లేకుండా ఇది లేకుండా ముగ్గురు జీవితాలు పాడైపోయి సొసైటీకి ఏం మెసేజ్ వస్తుందంటే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద కలెక్టర్లే చేశారు, నేనెంత అంటున్నారు కదా. మేమేంటమ్మా, మేము సామాన్యులము, మాకేంటి, పెద్ద పెద్ద కలెక్టర్లు చేస్తే తప్పులు లేవా? మేం చేస్తే వచ్చిందా? నేను నా మొగుడిని చంపితే వచ్చిందా? మరి ఆమె కూడా అది రేపు పొద్దున ఎక్కువైందంటే మరి ఆమె కూడా చేసేది అదే కదా. కాబట్టి ఇప్పుడు మనం అంటే ఓవరాల్గా చెప్పబోయేది ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా సరే మనము ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, చదువు సంస్కారం ఉన్నప్పుడు, మనము వేరే వాళ్ళకు మెసేజ్ ఇచ్చేలాగా మనం చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యేలాగా చేయాలి తప్ప, ఇలాంటి పనులు చేస్తే ఐపీఎస్ స్థాయికి ఒక మచ్చ తెచ్చినట్టు.
నాకు తెలిసి ఈ చరిత్రలో ఎవరు అలా చేయలేదు. కాకపోతే ఏంటంటే ఎస్ ఆఫ్ ది స్క్రీన్ ఎన్నో ఉండొచ్చు, ఎన్నో రిలేషన్స్ ఉండొచ్చు, ఎంతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ఇలా పబ్లిక్ వచ్చేసి అతను అది డిప్రెషన్ తట్టుకోలేక అతను అంటే జనరల్ గా ఏదో తాగాడని ఎక్కువ తాగేసి అతని ప్రాణం మీదకి తెచ్చుకొని నువ్వు ఏం ప్రూవ్ చేసుకోకుండా చనిపోయావు అంటే ఎవరికి నష్టం? నీ జీవితాన్ని నువ్వే బలి తీసుకున్నావు కదా, మార్క్ ఉండిపోతుంది కదా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నీ దగ్గర యూ హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్ కదా, అన్నీ ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టు, ఇదిగో ఇది తప్పు. ఒకటే తప్పు ఏంటంటే నేను ఆమెతో కంటిన్యూ చేశాను, రియలైజ్ అయ్యి వద్దన్న తర్వాత కూడా నన్ను అరెస్ట్ చేసిందని చెప్పాల్సింది. అప్పుడు ఎవరు మిమ్మల్ని సరే ఇతను ఏదో ఫేస్ చేశాడు, తప్పు చేశాడు, రియలైజ్ అయ్యాడని అనుకుంటారు. నువ్వు ఇవాళ సూసైడ్ చేసుకుంటాను అని పెద్ద పెద్ద లెటర్ రాస్తే ప్రతి ఒక్కరు దాన్ని ఈ ఐపీఎస్ ఆఫీసరా ఇతని కాదా అని అందరు అడుగుతున్నారు. సింపతి గేమ్ అంటున్నారు, యాక్టింగ్ అని అంటున్నారు. ఎక్కువ తాగేశాడు, అసలు ఏది తాగలేదు. అతన్ని స్టమక్ క్లీన్ చేసినప్పుడు ఎటువంటి విషయం కానీ వేరే ఏదో తీసుకున్నట్టు ఓవర్ డోస్ ఆల్కహాల్ తీసుకున్నందుకు ఇతను అన్కాన్షియస్ అయిపోయాడు అని చెప్తున్నారే తప్ప ఈ విషయంలో ఎవరు అయ్యో పాపం అన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా అమ్మా ఎవరితో నన్ను కంటిన్యూ చేసుకోవాలి, ఒక భార్య కానీ భర్త కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ సంబంధాన్ని తెగదించుకోండి, అఫీషియల్ గా విడిపోండి. ఎస్, తర్వాత మీకు నచ్చిన వాడు మీకు స్వర్గం చూపిస్తాడో నరకం చూపిస్తాడో, తీసుకెళ్లి గొంతు పిసికి ఎక్కడ పారేస్తాడో, లేకపోతే మిమ్మల్ని 10 మందికి అమ్ముతాడో, అది మీరు ఎంచుకున్న దారి కదా. అది మీరు మీ చాయిస్, మీరు ఫేస్ చేసుకోండి. కానీ ఏమి తెలియకుండా ఉండే వాళ్ళని మాత్రం మీరు దయచేసి బలి చేయకండి. మీ అంటే ఎంతో బంగారు భవిష్యత్తు ఉండాల్సిన వాళ్ళు ఇవాళ అందరి ముందు, అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చదువు రాని వాళ్ళు ప్రతి ఒక్కడు మీ గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే అది మీరు చేసిన తప్పే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ పని చేసినామా ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పని చేస్తున్నా, నందుతో ఇలా మాట్లాడుతున్నాను, ఇది కరెక్టా, నేను ఎందుకు మాట్లాడాలి, ఇది అవసరమా అనేది నాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా, లేకపోతే ఏమవుతుంది ఇలాంటివే అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే నందు, ఏమైనా సరే కాన్సిక్వెన్సెస్ ఎవరు ఆలోచించట్లేదు. నాకు ఇప్పుడు నచ్చింది, నేను ఇప్పుడు చేసేస్తా అంతే. తర్వాత జైలుకి వెళ్తానా, లేకపోతే నన్ను ఉరిదీస్తారా, అందరు రాళ్ళు పెట్టి కొడతారా అనేది ఎవరు ఆలోచించట్లే. నాకు కావాలి, నేను ఇప్పుడు నాకు ఇష్టము, నేను చేస్తా అంతే. నాకు ఇప్పుడు మిమ్మల్ని చూడడం ఇష్టం లేదు, మీరు నాకు అసలు కనిపించకూడదు, అప్పుడేం చేయాలి? నేను పక్కకి వెళ్ళాలనుకోవట్లేదు, మిమ్మల్ని నా దగ్గర లేకుండా చేయాలి అంటే ఏదో ఒకటి చేసేయాలి. దాని తర్వాత ఏంటి అనేది వారు ఆలోచించట్లేదు. సో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది తప్పకుండా ఆలోచించుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇలాగే బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ ఒక తప్పు చేసిందంటే దానికి 10 జోడించి అందుకేనే ఇలా చేసింది అలా చేసింది అంటారు. సో అవన్నీ మనము తప్పించుకోవాలి అంటే వీ షుడ్ బి వెరీ సిన్సియర్, వీ షుడ్ బి వెరీ కాన్షియస్ గా ఉండాలి మనం కూడా. సో దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి మీరు ఆలోచించి అప్పుడు ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ అవ్వండి. చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కూడా ఏది చేసినా కూడా ఆలోచించి. ఇప్పుడు ఈ ఐపీఎస్ వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఒక ఏంటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లే చేశారు, పెళ్ళైన వెంబడి పెట్టాడు, మేం చేస్తే ఎంత సార్ తప్పు అని అంటారు. ఇప్పుడు మనకి ఇంకొకటి అంటారు కదా, ఇంకొక ఊత ఇచ్చినట్టు జనాలకి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిందే. సో మీరు చెప్పే అన్ని కరెక్ట్ పాయింట్స్. ప్రెసెంట్ సొసైటీలో మనం రెగ్యులర్ గా చూస్తున్న టాపిక్స్ ఇవే కాబట్టి ఏదైనా చేసే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకోవాలమ్మా. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం ఎప్పుడు సేఫ్ సైడ్ లో ఉంటామని, ఎప్పుడు వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, నేను కరెక్ట్ గా చేస్తా, నాకేముండవు, నేను అన్ని అవి ఎంజాయ్ చేస్తా. ఎప్పుడైతే ఒక పక్క దారిలో సొసైటీ హర్షించని పని ఎప్పుడైతే మీరు చేస్తున్నారో దానికి ఎప్పుడైనా చెడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఓకే అమ్మా, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఈ టాపిక్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.